ఇక్కడ గౌరీ కేదారేశ్వర అన్న మాటలో అమ్మవారికి శాకాంబరి పూజా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం ద్వారా వారి పిలుపు వెంటనే వచ్చేసింది. చాలా పవర్ఫుల్ అమ్మవారి గుడి అని మన అందరికీ తెలుసు. కాకినాడ చరిత్రలోనే మరి ఎన్ని గుళ్ళు ఉన్నాయి బాగా చూపిస్తుంది. శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత మళ్ళా ఒక వికాసం ఈ ఆలయంలో ఏర్పడింది. అంటే ఇక్కడ రాజకీయ వాతావరణాలు అవి ఎలాగున్నా ఆయన ఒకరు చైర్మన్ గా రావడం ద్వారా వాళ్ళ కుటుంబాన్ని కదా తరతరాలుగా ఈ యొక్క ఆలయ అభివృద్ధిగా మనకు ఉండిపోతుంది. కేదారేశ్వర స్వామి ఆయన చెప్పుకున్నాలే అంటారు. అందుకని ఇద్దరికి సమృద్ధిగా మనం పాలసీ పర్మిషన్ ధ్యానిస్తూ కాకినాడ పట్టుకొని ఏకైక ఆలయం మనకి బాసటగా ఉంది కాబట్టి మనందరం చెప్పించుకుందాం. సత్కాల వాహిని భక్తుల సంఘ సంస్థ 55 ఏళ్ళుగా సతీష్ గారు చాలా గొప్ప క్యాపిటల్ అండి. ఆయనకి ఏంటంటే సార్ది శ్రీనివాసరావు గారికి మమ్మల్ని కలిపింది అర్థం. శ్రీనివాస్ గారు అరకరింపుతోటే పులకరింపు వచ్చింది మాకు అప్పట్లో. అది మా సతీష్కి ఆ క్రెడిట్ మొత్తం దక్కుతుంది. అతను ఏదో రామనామ ప్రచారానికి పుట్టినట్టుగా మనందరినీ హైలైట్ చేసుకుంటూ ఇవాళ మనం ఇక్కడ రాకుండా చెప్పుడు భోగము చెప్పుడు మార్గదర్శివయోగము విజయరాజరాజేశ్వరి విజయరాజరాజే వేడుకలో మన రాష్ట్రాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారిని ఒకసారి 10 నిమిషాల కాలంలో అమ్మవారికి వినిపించుకుందాం. ఈ అమ్మవారిది ఒకటి శ్రీశైలం అక్కడెక్కడ కూరగాయలు వచ్చి అమ్మని పూజించారు. తర్వాత శాకాంబరి అమ్మవారు విశ్వరూపం దాల్చారు. నాకు కూడా ఆహారం కావాలి, మరి అమ్మవారు ఏమిటో రూపాన్ని చూపిస్తూ ఈ శాకాంబరి ఈ ఆషాఢ మాసాల్లో కుమారి పలుకుతూ మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరే అమ్మవారి రూపాలు మాకు కనపడుతున్నారు. బాగా ఆలయాలు కేదారేశ్వర స్వామి వారికి మనం జరుగుతుంది. ఎక్కడో మనం కేదారేశ్వరం వెళ్ళాలంటే అంత కష్టమో మనందరికీ తెలుసు. బదిరీ అంటే పవన్ కళ్యాణ్ గారు వారాహి ఏదో పేరెట్టి నడుస్తుంటే ఇది వారాహి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కాశీలో
కనపన పక్కన ఉంది వారాహి. మరి గౌరీదేవి ఎక్కడ ఉందండి అనుకున్నాం. మరి ఏదో పెద్దవాడు దండామి దండామి అమ్మవార నువ్వు దైవారాధనేవి అమ్మవార కృత సంబరాల అమ్మవార రెట్టుకుతేను అమ్మవార ఇదంతా ఎలిగేను గిరి నందిని నందిని మోది విశ్వ వినోదిని నందని ఆలయం వద్ద ఎవరు వచ్చినా సరే ఒకసారి వస్తే మళ్ళీ వస్తారు. ఆ మహిమ ఈ గుడి దగ్గర ఉంది. పిల్లప్ప గారు అంటే మా గురువు గారు పవరం, ఆ కేదారేశ్వర స్వామివారు దీవెనలు, గుడి పవరం మరింతగా పెంచిద్దని మీ అందరి ముందు ఆ భగవంతుడు సాక్షిగా నేను చెప్పడం జరుగుతుంది. మీకే తెలుస్తాం ఇదంటే మాకు అందరికీ కూడా చాలా ఇష్టం. మా శ్రీనివాస్ గారికి కానీ మాకు కానీ, ఇంకా మా శ్రీనివాస్ గారు మిసెస్ గారు లేరు ఇక్కడ, చాలా ఆనందపడిపోద్ది ఆవిడ ఉంటే ఇక్కడ. అందుకని అందరూ కూడా ఇక్కడ మా సతీష్ గారు మాకు ఎప్పుడు కూడా ఇక్కడ చక్కటి కార్యక్రమం పెడతారు. సతీష్ భావించారు. వారికి సత్కాలం తరఫున ఆశీస్సులు ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. చైర్మన్ గారు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు శాకాంబరి అమ్మవారికి చాలా ఘనంగా జరిగిందండి. అది ఏంటంటే ఇప్పుడు నేను నా గురించి ఏదో మరి ఇక్కడ కూచి భాస్కరమ్మ గారు ఒక విశ్వరూపం స్టేట్ బ్యాంక్ మేనేజర్ చేశారు. 7 కళలు ఎప్పుడైనా ఎన్నికలు పెట్టుకోవచ్చు ఉన్నారండి. వాళ్ళు బ్లడ్ మళ్ళీ వర్క్ చేస్తుంది. అది గొప్ప మనకి. ఇప్పుడు ఆయన చేయడం కాదు, ఆయన ఏదో కట్టాడు ఆయన చేశాడంటే మరి వంశపారంపర్యంగా వెళ్ళడం కష్టం అండి. ఎవరో మారిపోతారు చేయమని అదృష్టంగా భావించి కేదారేశ్వరుడు శ్రీనివాసరావు గారిని పెట్టేశారు. ఇంకా మనకి గొడవ ఉంది. వారు కూడా వారు చక్కగా బాగా చేసుకోగలరు. మంచి నివాళులర్పిస్తూ వారి అల్లుడు గారు శ్రీ చొల్లంగి శ్రీనివాసరావు గారు ఈ చైర్మన్గా ఉన్న ఈ ఆలయానికి వారికి శుభాభివందనాలు, కళాభివందనాలు. అక్కడ శాకాంబరి చేశారు. మేము మళ్ళీ ఫలాభిషేకం చేస్తాం. ఎందుకంటే వాసు చక్కటి అలంకారం చేసిన మనందరం కూడా భక్తి మార్గంలో ముందే తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. పరమేశ్వరిని పుణ్య భాగాల రాశికి నిత్యనామాంజలి సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వాధర్మాధికే శ్రీ కేదారేశ్వర స్వామి వారికి గోవిందా. మాకు అందరికీ